విధంగా ఉంటాయి. స్కూల్లో టీచర్ క్లాస్ అందరికీ ఒకే విధంగా చెప్పడం జరుగుతుంది, కానీ అది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు తీసుకోవాలి. అన్నిటినీ సంబంధించినవి ఆత్మపరమైన జ్ఞానం అందరికీ ఒకటే, కానీ ప్రాపంచికంగా వాళ్ళ ధర్మాల ప్రకారం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. విధులు వేరువేరుగా వాళ్ళ జీవిత ప్రణాళికను బట్టి వాళ్ళ వేరు వేరు ఉంటారు. మరి నేనే ఎందుకు నిజా పిరమిడ్ కట్టాను, మిగతా వాళ్ళందరూ కట్టలేదంటే పిరమిడ్ కట్టుకుంటున్నాను, కానీ నిజా పిరమిడ్ కట్టాను. నా ప్లాన్లో అది ఉంది కాబట్టి నేను కట్టాను. అలా ఎవరి ప్లాన్లో ఏమున్నాయో వాటి ప్రకారమే వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇన్నర్ వాయిస్ వినాలి. ఇన్నర్ వాయిస్ వినాలంటే ఎక్కువ సాధన చేయాలి. ఎంత సాధన చేస్తూ ఉంటే అంత మనం మన లోపల చుట్టూ మనకి ధ్యానం చేయకముందు కూడా మన ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆ వాయిస్ అనేది మనం వినడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎవరికైనా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం ప్రతిరోజు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆలోచన పట్ల అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మనకు అలవడుతుంది. ఏ మనసు చెప్తుంది, అలాగే ఆత్మ చెప్తుంది. రెండింటికి ఉన్న తేడా తెలుసుకోవాలంటే మనం ధ్యాన సాధన ఎక్కువ తెలుస్తూ ఉంటే మన జీవిత ప్రణాళిక ఏంటనేది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. అంటే అది సాధన 2 గంటలు 3 గంటలు సాధన చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో అలా ఎప్పుడు చేయాలి. ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఎంతో మంది